చెప్పవే. ఏయ్ లల్లి, దాచిపెట్టమని నీకు తామ్రపత్రాలు ఇచ్చాను కదా, అవి నీ దగ్గర సేఫ్ గానే ఉన్నాయి కదా? ఉన్నాయి. ఇప్పుడు ఆ రామలక్ష్మి ఆ తామ్రపత్రాలు ఆ వాసుదేవ్కిచ్చి పాపని తీసుకొని నేను వచ్చేస్తానంటుంది. అవి మన దగ్గరుంటే తనెలా ఇస్తుంది? ఇంపాసిబుల్. తనేదో బిస్కెట్ వేసిందనుకుంటా. లేదు లేదు, తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. తను చెప్పింది అంటే ఖచ్చితంగా చేస్తుంది. అందుకే నాకెందుకు అనుమానంగా ఉంది. ఒకసారి నీ దగ్గర చెక్ చెప్పు. అయ్యో, నువ్వు నన్ను కూడా నమ్మవా? సరే ఉండు, చూస్తాను. వసే పిచ్చిమొహం, ఆ తామ్రపత్రాలు ఇక్కడే భద్రంగా ఉన్నాయి. అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టావు. ఉన్నాయా? నిజంగానే ఉన్నాయా? ఉన్నాయే, నన్ను చంపకు. ఏది? ఒకసారి నాకు వీడియో కాల్ చేసి చూపించు. నీతో నాకు చావొచ్చి పడింది. ఉండు, చేస్తాను. ఇదిగో చూడు. ఇవిగో చూసావా? మరి ఇవి నీ దగ్గరుంటే ఆ రామలక్ష్మి ఎలా చెప్పింది ఇచ్చేస్తానని? రామలక్ష్మి ప్లాన్ ఏమై ఉంటుంది? తామ్రపత్రాలు లేకుండానే పాపం తీసుకొస్తారని ఎలా వెళ్ళింది? తను ఆల్రెడీ వెళ్ళిపోయిందా? అందుకే నీకు కాల్ చేశాను. అదింట్లో ఉంటే నేను అడ్డంగా దొరికిపోతాను. ఆ రామలక్ష్మితో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నేను కోపంతో దాని మీద గొంతు చించుకుని మరీ అరిచాను. కానీ తను ప్రశాంతంగా కూల్గా పాపని తీసుకొచ్చి నా చేతిలో పెడతానంది. ఎలా తెస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఓహో, తామరపత్రాల దొంగవి నువ్వే అన్నమాట. చెప్తా. రామా సార్, మన అనుమానం నిజమే. అస్మితే ఆ తామ్రపత్రాలు దొంగిలించి తన ఫ్రెండ్ దగ్గర దాచింది అనుకున్నాను సార్. ఆ ఫ్రెండ్ పేరేంటి? ఏదో లల్లియో లిల్లియో అనుకుంటా. లల్లి లల్లి లలిత. నీకు తెలుసా తను? తెలుసు సార్. ఇకపై నేను చూసుకుంటాను. రామా, నేను కూడా రానా? ప్రతి యుద్ధానికి రాజు అవసరం లేదు సార్. ఇలాంటి చిన్న చిన్నవి నేను కూడా హ్యాండిల్ చేయగలను. వస్తా. సరే, నువ్వు జాగ్రత్త. సరే సార్. డబ్బు నగల్ని దాచిపెట్టేసిందండి. అడగండి. ఆద్య, మీ పిన్ని చెప్పేది నిజమా? నాకు నిజంగా తెలియదు బాబాయ్, కానీ ఈ పని చేసింది చారు అని నా అనుమానం. ఇంక సీను అక్కర్లేదని ఇల్లంతా దోచుకుని పారిపోవాలని చూసాం. మళ్ళీ చారు మీద చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు చిన్నత్తయ్య? ఏం ఆధారం ఉందని నేరుగా నింద ఆద్య మీద వేస్తున్నావు? చెప్పు. ఏ ఆధారం లేకుండా ఆద్యను అనటం కరెక్ట్ కాదు. మరి ఆద్య మాత్రం ఏ ఆధారం లేకుండా చారుని నిందించడం తప్పు కదా? మరి అది అడగండి. అడగండి. రామా, జాగ్రత్తగా రా. ఏమైంది? ఇంట్లో డబ్బులు నగలు కనిపించట్లేదన్నయ్య. చారు, ఎక్కడికి వెళ్ళిపోయావు చారు? అది గుడికెళ్లారని మీకోసం అక్కడ ఎదురు చూస్తూ కూర్చుంది. అలా వదిలేసి వెళ్తే ఎలా? నేను చారుతో కలిసి గుడికెళ్ళడం ఏంటి బావగారు? సీనుకి ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. సీనుతో నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొస్తున్నాం. ఏం సీను? అవును మావయ్య. చారు,
నేను నీతో కలిసి గుడికెప్పుడొచ్చానే? ఏంటి చారు, పిన్ని కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పావు కదా. అది పిన్ అంటే ఈ పిన్ని కాదు, మా పిన్ని. నేను గుడికెళ్ళి వస్తున్నాను. పార్వతి పిన్ని కూడా వస్తానుంది. తన కోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. పార్వతి పిన్ని అని చెప్పినట్టున్నావు. పార్వతి పిన్ని కాదు, పవిత్ర పిన్ని పెద్దన్న. పవిత్ర అన్నావా? మా దూరపు బంధువు. తన కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఆ బ్యాగ్లో ఏమున్నాయి మరి? అవి నా బట్టలున్నాయి. ఒకసారి చూస్తాను. మిస్ అయిన డబ్బులు ఈ బ్యాగ్లో సేఫ్గా ఉన్నాయి. చూడండి, నేను దొంగిలించి చారు బ్యాగ్లో పెట్టానా? ఏవే చారు, ఈ డబ్బు నగలు నీ బ్యాగులోకి ఎలా వచ్చాయి? చెప్పు. ఆహాహా, ఇది నీ పనా? నువ్వు దొంగతనం చేసావా? పిన్ని, నేను దొంగతనం చేయడం ఏంటి? అవి నా బట్టలు. చూస్తున్న వాళ్ళం మేం గుడ్డోళ్ళమా? అయ్యో అవునా? నిజంగా డబ్బు నగలు అందులో ఉన్నాయా? ఉన్నాయి. ఎలా వచ్చాయో చెప్పు చారు. నాకు కళ్ళు కనిపించవు కదా. అందులో డబ్బులున్నాయో బట్టలున్నాయో నాకెలా తెలుస్తుంది? ఓ, నోట్లకి డబ్బులకి నీకు తేడా తెలియదన్నమాట. నాకిప్పుడు అర్థమవుతోంది. ఇందాక ఆద్య నేనే కొట్టేసి నీ బ్యాగులో పెట్టానా అని అంది కదా, అదే నిజం. పాపం నీకు తెలియక నువ్వేమో బట్టలు అనుకుని అదిగో ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయావు. ఆద్య, నీ ప్లాన్ సూపర్ అమ్మా, చాలా బాగుంది. అన్నయ్య, వదిన, విన్నారా? సీను, చూసావా? ఏమండి, విన్నారు కదా? ఇలా నేరం చారు మీద తోసేసి ఇంట్లో నుంచి బయటకు తోసేయాలని చూస్తున్నావా? చిన్నత్తయ్య, ఎంతసేపు నువ్వు ఆద్య మీదకి తప్పు తోసేస్తున్నావేంటి?